నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. రాష్ట్ర ప్రజల దృష్టి అంతా మున్సిపల్ ఎన్నికల మీద ఉంటే ఈరోజు ఏ పార్టీ గెలవబోతుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత మోసం చేసినా కూడా ప్రజలు మళ్ళీ మోసపెట్టున్నారా, లేకుంటే ప్రజలని సక్రమంగా పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటారా అని ఈ విధంగా ప్రజలందరూ ఈ ఎన్నికల మీద దృష్టి పెట్టి మరి చూస్తూ ఉన్నారు. అందరి కళ్ళు మున్సిపల్ ఎన్నికలపైనే, ఎటు సమస్యను కూడా చూసేటట్టు లేరు. ఆ సమయంలో ఈ నిశ్శబ్దకరమైన వాతావరణంలో మంచి చలికాలంలో గడ్డివామ మీద పెట్రోల్ పోసి తగలబెట్టినా కూడా కాలని పొగమంచు చలిలో ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీని కాల్ చేశారు నిన్న. ఇది ఎట్లా జరిగింది, అసలు ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అంటే ఏంది, అందులో ఏముంటుందంటే రాష్ట్రంలో ఉన్న మోస్ట్లీ క్రిమినల్స్ ఉంటారు కదా, ఆ క్రిమినల్స్ యొక్క డేటా మొత్తం అక్కడే ఉంటుంది. వాళ్ళ రికార్డ్స్ కావచ్చు, లేకుంటే ప్రతిదీ వాళ్ళు ఏ విధంగా చేశారు, ఎవిడెన్స్ అన్ని ప్రతిదీ ఆ కంప్యూటరైజ్డ్ చేసి కొన్ని సిస్టంలో దాస్తారు, కొన్ని పేపర్స్ రూపంలో, కొన్ని ఎవిడెన్స్ రూపంలో, కొన్ని రికార్డ్స్ రూపంలో వాటిని దాచే కార్యక్రమాలు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉంచుతారన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. రాష్ట్రంలో ఉన్న మోస్ట్ క్రిమినల్స్ యొక్క అన్ని చిట్టాలు ఇక్కడనే ఉంటాయి. అందులోనూ ఓటుకు నోటు కేసుకి సంబంధించిన అతి కీలకమైన సాక్ష్యాలు కూడా అదే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో మాత్రమే ఉంది. అయితే రేవంత్ రెడ్డి గారు ఈ చల్లటి చలికాలంలో చలిమంట వేసే కార్యక్రమాలు చేసిండు. అక్కడ హై సెక్యూరిటీ ఉన్న ఆ ఫోరెన్సిక్స్ ల్యాబ్ చుట్టూ కానీ లోపల కానీ థర్డ్ ఫ్లోర్లో, ఆ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్లో ఆ యొక్క ల్యాబొరేటరీ మొత్తం కాల్చిపడేసారు. ఇలా కాల్చేస్తే ఎందుకు కాల్చడం జరిగిందో మీకు ఒకటి చెప్తా. ఓటుకు నోటు కేసు గత 11 సంవత్సరాలుగా ట్రైలర్ అయ్యుకుంటూ లాస్ట్కు హియరింగ్ వచ్చుకుంటూ ఆ కేసు అనేది తుది దిశకు రావడం జరిగింది, ఫైనల్ స్టేజ్కి రావడం జరిగింది. ఇప్పుడు దీనిపైన రేవంత్ రెడ్డి గారి పైన యాక్షన్ విధించే కార్యక్రమాల్లోనూ, లేకుంటే జైలుకు పంపే వ్యవహారంలోనూ పూర్తి స్థాయిలో నిర్ణయాలు కానీ, లేకుంటే దానికి సంబంధించిన అన్ని ఆధారాలు పరిశీలించి జడ్జి ఇచ్చే తీర టైంలో ఆ లాస్ట్కు రేవంత్ రెడ్డిని ఏం చేస్తారనే దానిపైన ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఈ సాక్ష్య ఆధారాలు ఏది కూడా ఉండద్దు, అసలు ఓటుకు నోటు కేసే మొత్తం చెరిగిపోవాలా, ఎవిడెన్స్ ఉండకూడదు అన్నట్టుగా ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్న డేటాను మొత్తం కాలబెట్టారన్నమాట. అదేమైనా బట్టల షాప్ ఒకటేసారి కాలబెట్టగానే కాలిపోవడానికి, మళ్ళీ సిటీలోనే ఉంది కదా, సిటీలో ఉన్నా కూడా అది ఎట్లా కాలిపోతుంది? ఈరోజు అక్కడ ఉన్న సెక్యూరిటీ వ్యవస్థ ఏం చేస్తుంది, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఖాళీ 3 గంటల తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చిందట. అదేమైనా గుడిసెనా, లేకుంటే గడ్డివామ, లేకుంటే కట్టెల జోళ్ళ, ఏందో అట్లా కాలిపోవడానికి? చలికాలంలో చలిమంటలు పెట్టుకుందామంటే గడ్డివాములో ఇట్లా అగ్గిపూల గీసినా కూడా గడ్డే వెలుగుతలేదు. మళ్ళీ మంచు పడుతున్న వ్యవహారం, డీజిల్ పోసో పెట్రోల్ పోసో అంటించి చివరికి అంటుకుంటుంది. అటువంటి కాలంలో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కాలిపోవడానికి గల కారణాలు ఎందుకు ఇట్లా వచ్చిందంటే, రేవంత్ రెడ్డి తోటి కొందరు అనుచరులు ఉన్నారు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అందరూ రేవంత్ రెడ్డి తోటే ఉన్నారు. వాళ్ళ యొక్క జాతకాలు మొత్తం చెరిపేయాలి, వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండకూడదు. ఆ కేసులు ఎట్లాంటివి? ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు జీవిత ఖైదు శిక్షలు పడే అన్ని క్రిమినల్ యాక్టివిటీస్ వీళ్ళు చేసిర్రు. అవన్నీ ఒక్కడేసారి మీద పడితే జీవిత ఖైదు పడుతుందనే భయంతో, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి భయంతో మొత్తం దాన్ని కాల్చిపడదొబ్బిర్రు. ఈరోజు ఏమంటుర్రో కొన్ని పత్రికలు ఎట్లా వాగుతున్నాయో, అసలు ఎట్లా కాలుతుందో ఒకసారి మీకే చూపెట్టుకునే ప్రయత్నం చేస్తా. చూడండి, అక్కడ కాలుతున్న సమయంలో కూడా ఆ సిబ్బంది వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, కాలని అని అనుకుంటూ చూస్తూనే ఉన్నారు తప్ప దాన్ని ఆర్పే ప్రయత్నాలు మాత్రం ఎక్కడ కూడా చేయడం లేదు. చూడండి, అక్కడ అంతమంది సెక్యూరిటీ ఉన్నా అట్లెట్లా కాలిపోతుంది? ఒక మాట చెప్తాను, లోపల గడ్డివామ అయితే లేదు కదా, అట్లెట్లా కాలిపోతుంది? ఈ కాలుడు వెనకాల చాలా అనుమానాస్పద వ్యాఖ్యలు నిన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని తగ్గట్టుగానే ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్ గారు కూడా ఏమన్నారు, దాన్ని పత్రికలు ఎట్లా రాశాయో దాని గురించి కూడా మనం క్లియర్ కట్గా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మీరే చూడండి ఏం జరిగింది ఇక్కడ. ఒక్కడి కోసం నేరగాళ్లకు స్వేచ్ఛ, ఆధారాలు కాలిపోవడంతో అంతా బయటకు వస్తారు. హత్యలు, లైంగిక దాడులు చేసిన వాళ్ళు ఇప్పుడు సమాజంలో ఇష్టారాజ్యంగా తిరుగుతారు. ఓటుకు నోటు కేసులో శిక్ష పడుతుందన్న భయంతోనే సాక్ష్యాధారాలను సీఎం రేవంత్ దగ్ధం చేయించిండు. ల్యాబ్ ప్రమాదంపై ప్రజలందరికీ అనుమానాలు ఉన్నాయి. ముఖ్యమైన ఆఫీసులో ఒక్కరు లేకపోవడం ఏమిటి? 3 గంటలైనా మంటలార్పని పరిస్థితిలో అగ్ని మాపక శాఖ
ఢిల్లీ సర్కారుకు మద్దతిచ్చే పెద్దల పాత్ర ఉన్నదేమో. ఘటనపై రిటైర్డ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలి. పరిశీలనకు ఎమ్మెల్యే బృందాన్ని అనుమతించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు డిమాండ్ చేయడం కూడా జరిగింది మిత్రులారా. అయితే దీని తగ్గట్టుగానే ఆయన ఏం చెప్పారు, సిట్టింగ్ జడ్జిని పెట్టి దీనిపైన పూర్తిగా విచారణ జరపాలి. ఓటుకు నోటు కేసులో ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి తప్పించుకోకూడదు, వాళ్ళ దోస్తులు కూడా తప్పించుకునే కార్యక్రమాలు కూడా ఉండకూడదు, ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళు తప్పించుకోకూడదు అన్నట్టుగా కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. దాని తగ్గట్టుగానే ఈ V6 ఏం రాసిందంటే మీరే వినండి. కాండ్రించి ఉమ్మేస్తారు ఒక్కసారి చూడండి. ఇగో ఎట్లా రాసింది, ఫోన్ ట్యాపింగ్ ఆధారాలన్నీ సేఫ్ అట. అక్కడ మాట్లాడేది ఏంది, ఫోన్ ట్యాపింగ్ల ఆధారాలు ఏమున్నాయి, V6 రాసిండి. ఇది ఏం ఆధారాలు ఉన్నాయి, ఏది లేదు కదా. ఒకసారి మీరే వినండి. ఇక్కడ దొరకాల్సిన అసలు కథ ఏంది, ఏ కథ దొరకాలి, ఓటుకు నోటు కేసు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయి, దాంట్లో మీరు ఏం బాధపడద్దు అది ఉంటే రాయాలి కదా. ఎట్లా రాసిరు చూడండి. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలని సేఫ్, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. శిఖా గోయాల్ 132 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కోర్టుకు సమర్పించాం. జనవరిలో వచ్చిన 7 మెటీరియల్స్ రిపోర్టు రెడీ. ఓటుకు నోటు కేసు ఎవిడెన్స్ 2021లోనే కోర్టుకు ఇచ్చామని వెల్లడి. అయితే ఈ తీరుగా రాశారన్న, ఇట్లా రాశారన్నమాట. మొదలు ఏ టైటిల్ ఇవ్వాలి, ఓటుకు నోటు కేసు గురించి ఇవ్వాలి. మీరు లాక్కోలేక పీక్కోలేక కదా కాంగ్రెస్ పార్టీ రాసిందిగో ఈ మహానుభావుడే. లాక్కోలేక పీక్కోలేక ఫోన్ ట్యాపింగ్లో ఒక ఆధారం లేక 2 సంవత్సరాల కాలయాపన చేసి వీళ్ళను జైలు పెట్టే కార్యక్రమాలు చేస్తే బొక్కబర్ల పడిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకనే కదా బీఆర్ఎస్ బలాన్ని చూసి ఢిల్లీలో పోయి టీవీలు పరగొట్టొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం లేదు, ఒక్కటే మీకు క్లారిటీకి తెలవాలి. ఈ ఎన్నికలు ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి జైలుకు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే 11 ఏళ్ల తర్వాత ఈ ఓటుకు నోటు కేసు ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు, ఇక శిక్ష అనుభవించక తప్పదనే స్టేజ్కి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్న ఏకైక అస్త్రం హోంశాఖ తన చేతిలోనే ఉన్నది. తాను అన్నట్టుగానే ఆఫీసులు ఎవరు ఉండకండి, ఒకరు పోయి తగలబెట్టి రండి అన్నట్టుగా ఇక్కడ కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఒకటే మీకు అర్థం కావాలి, ఇసొంటి చలికాలంలో మధ్యాహ్నం 1 అయినా కూడా ఎండగొట్టడం లేదు. అట్లాంటిది ఆ ల్యాబొరేటరీలో ఏ విధంగా మంటలు చెలరేగుతాయి, ఏ విషయంలో, ఇదేమైనా షాపింగ్ మాలా లేకుంటే కిరాణం షాపా, వాటి మీద ఇన్సిడెంట్స్ రావడానికి కాలబెట్టుకునే కార్యక్రమాలు చేసుకోవడానికి? మీరే చెప్పండి. చిన్న లాజిక్. ఇప్పుడు సిస్టమ్స్ ఉన్నాయి, షార్ట్ సర్క్యూట్ అయిందనుకోండి, వైర్లు కాలిపోతే లోపల ఉన్న సామాన్లు కాలిపోతాయి. హార్డ్ డిస్క్లే కావచ్చు, లేకుంటే బయట రాసిన రికార్డ్సే కావచ్చు, సాక్ష్య ఆధారాలు కావచ్చు, అవన్నీ సేఫ్గానే ఉంటాయి కదా. మరి ఏదో కంప్లీట్గా పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా ఉంది ఆ వ్యవహారం. పూర్తి స్థాయిలో దీనిపైన రిటైర్డ్ జడ్జి తోటి ఇంట్రాగేషన్ జరిపి ఇందులో అసలు ఏంది, ఎవరున్నారు, దీన్ని కాలబెట్టడం వెనకాల ఉన్నది ఎవరు అనుకుంటూ పూర్తి స్థాయిలో తెలిపితే రేవంత్ రెడ్డి చిట్టా దొరికితే అతను జైలుకు పోయే అవకాశం కూడా ఉందని కేటీఆర్ గారు నిన్న అంతగానే చెప్పడం జరిగేది. ఇక మిగతా పేపర్ వాళ్ళు ఇక దాన్ని అన్ని కాలిపోయినాయి కానీ ఫోన్ ట్యాపింగ్ విషయం మాత్రం ఉంది అనుకుంటూ కొందరు తప్పుడు రాతలు, ఈ తుగ్లక్ రాతలు రాసుడు మొదలుపెట్టారు. అయితే ఈ విధంగా రేవంత్ రెడ్డి నేను తప్పించుకుంటా అనుకుంటున్నాడు కానీ అన్ని కబ్జాలు ఉన్నాయి, వాళ్ళ అనుచరులు చేస్తున్న హంగామాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవన్నీ డేటా అందులో ఎరైజ్ చేసేసిన గూగుల్లో ఉంటుంది కదా. వీళ్ళు ఎంత కంప్యూటరైజ్డ్ చేసిన కొన్ని సాక్ష్యాలను ఎరైజ్ చేసినా కూడా గూగుల్లో ఉంది. కొన్ని ఆధారాలతో వీడియో క్లిప్స్లు కూడా ఉన్నాయి ఒక్కొక్కరి అకౌంట్ల, పర్సనల్ అకౌంట్ల దగ్గర, సోషల్ మీడియాలో ప్రతిదీ ఈరోజు ఉంది. ఇలా ఉంది కాబట్టే రేవంత్ రెడ్డి ఫస్ట్ది ఆ యొక్క కోర్టుకు సమర్పించే ఆధారాలను బట్టి తొలగించే కార్యక్రమాలు చేశారు. కానీ ఈయన వదిలిపెట్టారు. మీరు చూడండి.